పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తూ ఉన్నారు. సో ఏంటి, పిఠాపురంలో 2024 ఎన్నికలకు ముందు పిఠాపురంలో చివరిగా ఆయన ప్రచారం చేశారు. వంగా గీత గారిని గెలిపించండి, నా సిస్టర్ లాగా నేను భావిస్తూ ఉన్నాను, డిప్యూటీ సీఎం చేస్తాను అన్నారు. సీన్ కట్ చేస్తే పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలిచారు, డిప్యూటీ సీఎం కూడా అయిన పరిస్థితి. సో పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉద్దేశం ఏంటి? ఆ పర్యటన సందర్భంగా ప్రభుత్వం మీద, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ మీద ఏమైనా విమర్శలు చేస్తారా? పవన్ కళ్యాణ్ పేరెత్తడానికి ఇష్టపడని దత్తపుత్రుడు అంటూ కామెంట్ చేసిన జగన్మోహన్ రెడ్డి మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పేరెత్తుతారా? మరి ₹1 ఇప్పుడు ప్రకటించారు, ఆ ₹1 ఇస్తారా, అంతకంటే ఎక్కువ ఇస్తారా, ఇస్తే ఎవరికి ఇస్తారు? ఇప్పటికే ఆ కోటి అనౌన్స్ చేశాడు కానీ ఇవ్వట్లేదు అని చెప్పి జన సైనికులు ట్రోల్ చేస్తున్న పరిస్థితి. సో జనసేన పార్టీ అధికార ప్రతినిధి, ఆ పార్టీ వీర మహిళ, ఫైర్ బ్రాండ్ రాయపాటి అరుణ్ గారు ఫోన్ లైన్లో మనతో డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యారు. రాయపాటి అరుణ్ గారు నమస్కారం. నమస్తే సార్. ఏంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురంలో పర్యటిస్తున్నారండి? 5 ఏళ్ల పాటు చూసాం కదా, కనీసం జనాల్లోకి రాలేదు, వచ్చిన పరదాలు, రోప్ పార్టీలు, పైన హెలికాప్టరు, కింద చెట్లను కొట్టేయడం, ట్రాఫిక్ ఆంక్షలు పెట్టడం, రకరకాలు, 1 కాదు 2 కాదు చెప్పాలంటే చాలా ఉన్నాయి. సో ఏంటి, జనాల్లోకి వస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి, అందులోనూ మీ అధినేత మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఇలాఖాలో అడుగు పెడుతూ ఉన్నారు ఈరోజు. ఏంటి మీ కామెంట్? ఈ నాయకులు అనే వాళ్ళు ఏ ఏరియాలకైనా వెళ్ళొచ్చు, ప్రజలు బాధల్లో ఉంటే ఎక్కడైనా పరామర్శించవచ్చు. దానిలో భాగంగానే గతంలో ప్రతిపక్షం కూడా మేము లేకపోయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ప్రజలకు ఎక్కడ సమస్య ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా అక్కడికి వెళ్ళాము. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి కడప డిస్టిక్ లో కూడా రైతు భరోసా సభ ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి మరణించిన రైతుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బులు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో. ఇవాళ పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి పిఠాపురం నియోజకవర్గానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళుతున్నారు అంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇలాకాలోకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు ఎలాంటి సహాయం అయితే అక్కడ ఉన్నటువంటి బాధితులకు అందించారో, ఇవాళ పిఠాపురంలో బాధితులుగా ఉన్న వాళ్లకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అలాంటి సహకారము, సహాయము అందించాలని మేము కోరుకుంటున్నాం. ఊరికే వెళ్ళి అక్కడికి వెళ్ళి కూడా మళ్ళా చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, ఎన్డీఏ కూటమి మీద బురద జల్లేసి వస్తే ఆ బురదని ఆల్రెడీ వరద వల్ల వచ్చిన బురదను కడుక్కోవడానికి జనం ఇబ్బంది పడుతుంటే ఈ బురదను కడుక్కోవడానికి ఇంకా ఇబ్బంది పడతారు తప్ప ఉపయోగం ఏమీ లేదు. ఉత్తుత్తి మాటలతో ఉపయోగం లేదు. ఇప్పటికే ₹1 ఇచ్చాను అని ఘనంగా చెప్పుకున్నటువంటి వేల కోట్ల అధిపతి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ ₹1 ఎక్కడ ఇచ్చాడో, ఎవరికి ఇచ్చాడో, ఏం చేశాడో కూడా తెలియదు. అది కూడా పార్టీ ఫండ్ నుంచి. పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు 6 కోట్లు ఇచ్చినా ప్రతి ఒక్కరికి ఈ పార్టీకి డబ్బులు చేరిపోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ₹1 ఇంకా గాలిలో ఎగురుతున్నాయి, ఇంకా కిందకి దిగల. అదే ఎవరికి ఇస్తారో చెప్పలేదు. సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇస్తారా? గాలిలో ఎగురుతున్నాయి ₹1 గాలిలో ఎగురుతున్నాయి, ఇంకా ఎక్కడ ల్యాండ్ అవుతాయి తెలియలా. ఇవాళ పిఠాపురంలో అయినా ల్యాండ్ అవుతాయా? జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ₹1 మూట ఏమన్నా పిఠాపురంలో ల్యాండ్ అయితా? లేదు, ఉత్తుత్తి మాట్లాడేసి అక్కడ కూడా బురద జల్లేసి వస్తాడా? ప్రజలను ఆదుకోవడానికి వెళ్ళిన వ్యక్తి వాళ్ళకి ఏం అవసరం అది చూడాలి తప్ప ప్రజలకు అవసరం లేని భయాన్ని వాళ్ళలో సృష్టించి వస్తున్నాడు ప్రతి చోట. విజయవాడ వెళ్ళి అలాగే చేశాడు. ఇప్పుడు పిఠాపురం కూడా అందుకే వెళ్తున్నాడా? నంబర్ 2 ఇంకోటి మీద ఇందాక అన్నారు, చంద్రబాబు నాయుడు గారిని, అదే పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా విమర్శిస్తారా అని చెప్పేసి. గతంలో విమర్శించినందుకు ఆయన వేసిన ఎత్తుకి చిత్తైపోయి గొక్కెట్టేడుతో ప్రెస్ ముందు చేర్చాడు. సీఎం స్థాయి నుంచి నడి రోడ్లోకి వచ్చి విపక్షంగా మిగిలిపోయి, ప్రతిపక్షం కూడా లేకుండా. ఆయనకి గనక కనువిప్పు కలిగి ఉంటే, అతను ఓటమి కారణాలు తెలుసుకోగలిగి ఉంటే, జ్ఞానోదయం అయినటువంటి రాజకీయ నాయకుడిగా పరిణతి కనుక చెంది ఉంటే, ఇవాళ ఒక్క మాట కూడా పవన్ కళ్యాణ్ గారిని నోరెత్తి మాట్లాడు నాకు తెలిసినంత వరకు. అయినా సరే కనీసం మాట్లాడాల్సి వస్తే, అంటే విమర్శలు చేయడానికి కాదు, కనీసం ప్రస్తావించాల్సి వస్తే పవన్ కళ్యాణ్ అని ప్రస్తావించినా చాలు. ఎందుకంటే ఇన్నాళ్ళు ఆయన దత్తపుత్రుడు అని మాత్రమే అన్నారు కదా గత 5 ఏళ్ల పాటు. ఇప్పుడంటే జనం చెత్తలో పెట్టి పడతారులేండి ఆ మాట, అంటే ఇప్పుడు అనాలండి ఆ మాట. కానీ రాజకీయంగా విమర్శ చేస్తే మేము తీసుకుంటాం సార్, తప్పులేదు. ఇప్పుడు ఒక ఏరియా ఎఫెక్టెడ్ అయినప్పుడు అక్కడికి వెళ్ళిన నాయకుడు ఎవడైనా సరే అక్కడ అధికారంలో ఉన్న వాళ్ళని విమర్శిస్తారు, అది రాజకీయం యొక్క ధర్మం. అలా విమర్శనాత్మకంగా అతను చేసే భాష ఉంటే పర్లేదు, మేము మాకు అబ్జెక్షన్ ఏమీ లేదు. కాకుండా బురద జల్లే విధంగా, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా, ప్రజలకు పైసా కూడా ఉపయోగకరం కాని విధంగా కనుక ఉంటే మాత్రం ఇంకా రాజకీయాల్లో అతను జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అనవసరం అన్న విషయం ఆయన గ్రహించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ విపత్తుకి కారణం గత ప్రభుత్వ వైఫల్యాలే అని చెప్తూ ఉన్నారు కదా. నాకు తెలిసి ఇప్పటి వరకు ఈ ఏలేరు అండ్ బుడమేరు, ఈ 2 విపత్తుల వల్ల జరిగిన నష్టం 10,000 కోట్లకు పైనే.
అంటే మరి జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలా అంటే జగన్మోహన్ రెడ్డి ఇవ్వక్కర్లా, ప్రభుత్వం అనేది కంటిన్యూషన్. ఆ